అందరికీ నమస్కారం. సరికొత్తగా ముస్తాబై శ్రావణ శుక్రవారం స్పెషల్ ఎపిసోడ్ మీ ముందుకు వచ్చేసింది. సో ఈ రోజు శ్రావణ శుక్రవారం స్పెషల్ ఎపిసోడ్ కి ఇంకో స్పెషాలిటీ ఉంది. అదేంటా అనుకుంటున్నారా? అటు సినిమాల్లోనూ ఇటు సీరియల్స్ లోనూ ఫుల్ బిజీ అయి మన ముందుకు వచ్చి మనల్ని ఎంతగానో అలవిస్తున్న ఆర్టిస్ట్ ప్రియా ఈ రోజు 2 మంచి వంటలను మనకు చేసి చూపించబోతున్నారు. శ్రావణ శుక్రవారం స్పెషల్ గా వారు మనకు ఏ వంటలను చేసి చూపించబోతున్నారో అడిగి తెలుసుకోవాలి అంటే ముందుగా వారికి వెల్కమ్ చెప్పాలి కదా. వెల్కమ్ చెప్దామా? హాయ్ ప్రియ గారు. హాయ్, వెల్కమ్ టు శ్రావణ శుక్రవారం స్పెషల్ మీ ఇంటి వంట. సో దిస్ ఇస్ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్. యూర్ వెల్కమ్. ఓకే, ఎలా ఉన్నారు? ఐఎమ్ సూపర్. సో ఈ శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారం అంటే చాలా స్పెషల్. ఇంట్లో పూజలు అవి చేస్తుంటారు. మీ ఇంట్లో ఎలా చేస్తారు? మా ఇంట్లో ఫస్ట్ నుంచి ఆచారం ఉంది. మా మదర్ వాళ్ళు, మా సిస్టర్స్ వాళ్ళు చేస్తుంటే యాక్చువల్ గా ఫస్ట్ అకాడమిక్ హాలిడేస్ తర్వాత ఫస్ట్ చేసే ఫెస్టివల్ అన్నమాట ఇది. అవును. సో బాగా పిండి వంటలు కానీ వాటన్నిటి కోసం పూజ సంగతి తర్వాత యూస్ టు వెయిట్ ఫర్ ది డిషెస్ అన్నమాట. డిఫరెంట్ వంటకాలు చేస్తుంటారు అనమాట. ఓకే, బాగా తినడం కూడా ఇష్టం అన్నమాట. చూస్తుంటే తెలుస్తుంది కదా. అవును, మీ మాటల్లోనే అర్థమైపోయింది. సో మరి ఫస్ట్ ఐటమ్ ఏం చేసి చూపించబోతున్నారు ఈ రోజు? ఫస్ట్ ఐటమ్ చిట్టి బుడగలండి. సో మరి చిట్టి బుడగలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటి చెప్తారా? మినప్పప్పు, నూనె, కారం, వాము, ఉప్పు, బియ్యపిండి. ప్రియ గారు, చిట్టి బుడగలు పేరు వింటుంటేనే కొంచెం డిఫరెంట్ గా కూడా ఉంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఓకే, మరి మీరు ఎక్కడ నేర్చుకున్నారు? ఇది మా మదర్ చేసేవారు, మా అమ్మమ్మ వాళ్ళు చేసేవారు. మా అమ్మమ్మ వాళ్ళ దగ్గర నుంచి మా మదర్ దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను. గ్రేట్. అంటే చాలా ట్రెడిషనల్ ఐటమ్. సో మరి స్టార్ట్ చేసే ముందు స్టవ్ వెలిగించాలండి. ఓకే, నా మాట మీరు చెప్తున్నారా? స్టవ్ వెలిగించాను. ఇది డీప్ ఫ్రై అయింది కాబట్టి ఫస్ట్ మనం ఆయిల్ వేసుకున్నామండి. సో ఇంట్లో ఎక్కువ వంటలు చేస్తూ ఉంటారా? యూజువల్లీ టైం దొరికినప్పుడు చేస్తూ ఉంటాం. యూజువల్ గా. నిజం చెప్పాలి కదా. నిజమే. సరిపోతుందా డీప్ ఫ్రై కి? చాలు. ఈలోపు ఏమైనా కలుపుకునే ఉన్నాయా? ఇది మినప్పిండి, మినప్పప్పు 1 గంట సేపు నానబెట్టి గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. దీంట్లో 1 కప్పుడు బియ్యపిండి. సో 1 కప్ తీసుకుంటున్నారు బియ్యపిండి. కప్పు తగినంత ఉప్పు. సో టేస్ట్ కి సరిపడా సాల్ట్. వాము చాలా మంచిదండి. చాలా తింటాం కాబట్టి ఈ రోజు పర్టికులర్ గా వాము ఐటమ్ తినడం అనేది చాలా మంచిది. ఎందుకు? కడుపు అప్సెట్ అవ్వకుండా ఉంటుంది. సో 1 స్పూన్ అరుగుదల కూడా ఉంటుంది కదా. ఓకే, ఇవన్నీ వేసి కలుపుకోవాలండి. సో మీరు చాలా మూవీస్ చేస్తారు, ఇప్పుడు సీరియల్స్ కూడా చేస్తున్నారు. అసలు స్టార్టింగ్ ఎంట్రీ ఎలా జరిగింది ఫీల్డ్ లోకి? యాజ్ ఎవ్రీబడి నోస్, చాలా చెప్పాను, బట్ స్టిల్ మళ్ళీ చెప్తాను. నేను ఐ వాజ్ ఇన్ 10th స్టాండర్డ్ అండి. ఇంకప్పటికి నా రిజల్ట్స్ రాలేదు. మా బావగారు వాజ్ ప్రొడ్యూసర్ బై దెన్. అప్పుడు ఆయన ద్వారా ఒక సీరియల్ లో చేయాల్సి వచ్చింది. తర్వాత అలా 1 by 1 ఆఫీస్ వస్తూ ఉన్నాయి. స్టార్టెడ్ కంటిన్యూ. సో చాలా అంటే మూవీస్ చేసిన మిడిల్ లో కొంచెం ఫీల్డ్ లో లేదు, పెద్ద గ్యాప్ తీసుకున్నాను. ఆఫ్టర్ ది మ్యారేజ్, ఆఫ్టర్ ది సన్. సో ఇప్పుడు ఆఫ్టర్ ది సన్ యు హావ్ సన్. మధ్యలో ఈ గ్యాప్ లో ఏం చేశానంటే ఫ్యాషన్ డిజైనింగ్ చేశాను. తర్వాత కొన్ని రోజులు సేల్స్ ప్రిపేర్ అయ్యాను. చాలా చేశాను. మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్ అనమాట. సో ఇంట్రెస్ట్ మీకు ఏంటి? చదువా, స్టడీస్ ప్లస్ యాక్టింగ్ అనేది ప్యాషన్. అది ఎప్పటికీ అది ఒకసారి యాక్ట్ చేసి మానేసే వాళ్ళు చాలా రేర్. ఎప్పుడు చూస్తున్నా టీవీ చూస్తుంటే ఒక ఆర్టిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తాం కానీ ఒక ఆడియన్స్ లాగా చూడడం అనమాట. ఆర్టిస్ట్ ఎవరైనా అంతే. సో బాగా కలుపుకోవాలి. ఇలా గట్టిగా చపాతీ పిండి లాగా ఫస్ట్ చేయి కలుపుకొని చిన్న ఉండలు తీసుకొని ఇంతే. చిట్టి బుడగలు కదా, అందుకని చిట్టిగా చేయాలా? సో అంటే నెక్స్ట్ మీ సెకండ్ ఇన్నింగ్స్ చాలా బిజీగా ఉన్నట్టున్నారు కదా. యాక్చువల్ గా ఫస్ట్ లో అంటే ఆకతాయిగా ఏదో చేశాను యాక్టింగ్, హాబీ లాగా. సెకండ్ ఇన్నింగ్స్ ఇప్పుడు ప్రొఫెషనలిజం అంటే ఏంటో తెలిసింది. ఆయన ఫస్ట్ లో ఇంతకు ముందు స్టార్టింగ్ లో చేసిన క్యారెక్టర్స్ కూడా అన్ని మంచివే. సిస్టర్స్ ఆల్మోస్ట్ ఒక 60-70 మూవీస్ చేస్తుంటాను. ఎక్కడ పెళ్లి కూతురు అంటే అక్కడ నన్ను పిలిచేవాళ్ళు అనమాట. సో ఆ గెటప్ కి చక్కగా హ్యాపీగా ఉంటారని. రియల్ మ్యారేజ్ అప్పుడు ఆ ఫీలింగే కలగలేదు నాకు. పెళ్లి అన్న ఫీలింగ్. సో ఆ గెటప్స్ ఎక్కువ. ఒక సినిమాలో క్రిస్టియన్ అనమాట నేను. ఆ క్రిస్టియన్ లో కూడా క్రిస్టియన్ వేల్స్ ఉంటాయి కదా, వైట్ డ్రెస్లు, అందులో కూడా పెళ్లి కూతురు. సో ఫస్ట్ మీకు తెలియకుండానే జరిగింది, తర్వాత యాక్టింగ్ ఏమైనా నేర్చుకున్నారా? బేసికల్లీ కొంచెం డాన్స్ అది ఇది నేర్చుకునేదాన్ని చిన్నప్పుడు. కల్చరల్ యాక్టివిటీస్, స్కూల్లో యాన్యువల్ డే ఫంక్షన్స్ వాటికి
సో అది అలా హెల్ప్ అయింది అంతే. సో తెలుస్తుంది మిమ్మల్ని చూడగానే కామ్ గా అయితే ఉండేవాళ్ళు కాదని, స్పోర్టివ్ గా చాలా యాక్టివ్ గా ఎక్స్ప్రెసివ్ గా, అంటే సైలెంట్ గా ఒక దగ్గర కూర్చోవడం అనేది ఎప్పుడు లేదు. పైగా ఇంట్లో ఆఖరి అమ్మాయిని అనమాట. అల్లరి చేస్తూ అసలు ఇంట్లో అందరినీ ముప్పు తిప్పలు పెట్టేస్తూ. ఇద్దరు సిస్టర్స్ నాకు. సో ఇద్దరు సిస్టర్స్, మీరే లాస్ట్ కాబట్టి వాళ్ళు పెద్దవాళ్ళు, వాళ్ళని ఎక్కువ ఏడిపించే వాళ్ళ ఇంట్లో అమ్మాయిలు. యాక్చువల్ గా మా ఇద్దరు అక్కలు ఇంకెక్కువ అల్లరి వాళ్ళు అనమాట. నేనే చాలా సైలెంట్. ఓకే, కంపేర్ చేస్తే వాళ్ళతో మీరే అక్కడ అన్ని నాన్ని తోసేసేవాళ్ళు నేను అల్లరిదాన్ని అని చెప్పి. లాస్ట్ లో చివరికి కనిపించేది చిన్నపిల్లలే కదా, చిన్నపిల్లగానే ఇదే అల్లరి చేసి ఉంటుంది. నాకంటే క్వైట్ పెద్దవాళ్ళే వాళ్ళు. సో ఎప్పుడు కూడా నన్ను ఆడిపించుకోవడం కానీ, నేను చాలా చిన్నదాన్ని వాళ్ళకంటే, ఆడిపించుకోవడం కానీ అలా చేసేవాళ్ళు. సో అయితే మూవీస్ లో మీకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఏంటి? ఇప్పటివరకు చాలా మూవీస్ చేశారు కదా. బాగా నచ్చిన క్యారెక్టర్ అంటే ఏమీ లేదు, కానీ నాకు అమితాబ్ బచ్చన్ గారు అంటే చాలా ఇష్టం. అంటే ఆయన సినిమాలో కనీసం నా వేలు కనపడినా బాగుండు, నా చేయి కనపడినా బాగుండు అనుకునేదాన్ని. అలాంటివి ఐ గాట్ ఆపర్చునిటీ టు వర్క్ విత్ హిమ్. ఆయనతో ఒక అవకాశం దొరికింది నాకు వర్క్ చేయడం. హిందీ మూవీ సూర్యవంశం అని పద్మలయ్య వాళ్ళు చేసిన మన సూర్యవంశం రీమేక్ అది. సో అది ఫుల్ఫిల్ అయింది అనమాట, ఆ కళ నెరవేరింది. చెప్పుకోదగ్గ నాకు నిజంగా టర్నింగ్ పాయింట్ అలా అయితే ఏమి లేదు. సినిమాలు అన్ని చేశాను కానీ నెవర్ సాటిస్ఫైడ్. ఇది బాగుంది, ఇది కంటెంట్ గా ఉంది, అలా ఏం లేదు. యాక్చువల్ గా చెప్పాలంటే ఈ సెకండ్ ఇన్నింగ్స్ లో అయితే మంచి క్యారెక్టర్స్, యాక్టింగ్ కి స్కోప్ ఉంది. యాక్టింగ్ స్కోప్ ఉంది. ఆ ప్రొఫెషనలిజం అంటే ఏంటో తెలిసింది నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇప్పుడైతే మొత్తం ఎక్కువ సీరియస్ క్యారెక్టర్స్ కదా, చాలా నెగిటివ్ ఉండే. నాకు ఎవరన్నా అసలు నెగిటివ్ క్యారెక్టర్ ఇస్తారండి అలాంటిది నా ఫేస్ కి, కానీ వాళ్ళు రికగ్నైజ్ చేశారు మిమ్మల్ని. నాలో ఉన్న నెగిటివిటీ. యాక్చువల్లీ వాళ్ళకి ఎందుకో థాట్ వచ్చింది. ఇప్పటి వరకు సెకండ్ ఇన్నింగ్స్ ముందు వరకు నేను ఒకలాంటి సాఫ్ట్ క్యారెక్టర్స్ చేసుకోవచ్చు, చెల్లి, ఫ్రెండ్, అలాంటి క్యారెక్టర్స్ చేస్తూ వచ్చాక ఒక నార్మల్ గర్ల్ కదా, నెక్స్ట్ డోర్ గర్ల్ లాగా ఉండేదాన్ని అనమాట. అలాంటి క్యారెక్టర్స్ చేస్తూ ఆల్ ఆఫ్ ఎ సడన్ బాలాజీ టెలిఫిల్మ్స్ వారు నాకు ఒక సెలబ్రిటీ ఎపిసోడ్ చూసారనమాట. నువ్వు నేను ప్రోగ్రామ్ ఒకటి చేస్తాను. అది చూసి ఇందులో ఒక క్యారెక్టర్ చేస్తారా అంటే అసలు అప్పటి వరకు నాకు సెకండ్ ఇన్నింగ్స్ అనేది ఆ థాట్ లేదు. మళ్ళీ యాక్ట్ చేద్దాము, మళ్ళీ బ్యాక్ వద్దాము. ఓకే, వాళ్ళ పాప నా కండిషన్స్, రూల్స్ అండ్ కండిషన్స్ అన్నిటికీ ఒప్పుకొని ఓకే అన్నారు. నేను చెప్తాది. సో ఈ ఎంతవరకు వచ్చే కొంచెం ఇంకా వేగాలి, కొంచెం సిమ్ లో పెట్టుకుంటే లోపల ఉడుకుతుంది అనమాట. కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చాక అన్ని సేమ్ కలర్ ఈవెన్ గా వచ్చేలా వేపుకొని ఇంకా తీసేసుకోవచ్చు. సో చిట్టిబుడగలు రెడీ అయిపోయి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకున్నామా. సో చాలా సింపుల్, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా లేవు, తక్కువ ఇంగ్రీడియంట్స్, ఈజీగా చేసేయచ్చు కూడా. సో ఇప్పుడు మీరు టేస్ట్ చేయాలన్నమాట. శ్రావణ శుక్రవారం స్పెషల్ ఐటమ్ ప్రియా గారు చేసిన చిట్టిబుడగలు రెడీ అయిపోయింది. సో చిట్టిబుడగలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూద్దామా. చిట్టిబుడగలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మినపప్పు, బియ్యపిండి, వాము, కారం, ఉప్పు, నూనె. చిట్టిబుడగలు తయారు చేసే విధానం: ముందుగా నానబెట్టిన మినపప్పుని గ్రైండ్ చేసి దానిలో 1 కప్పు బియ్యపిండి, 1 టేబుల్ స్పూన్ వాము, తగినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం వేసి మొత్తం బాగా కలుపుకోవాలి. స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఆయిల్ పోసి ఆయిల్ కాగిన తర్వాత ముందుగా కలిపి ఉంచుకున్న పిండిని చిన్న చిన్న బిళ్ళల్లా వేసుకుని అవి డీప్ ఫ్రై అయిన తర్వాత ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, చిట్టిబుడగలు టేస్ట్ చేయడానికి రెడీ.